ముందుగా నాట్య గురువుకి ప్రణామములు. అదేవిధంగా ఆ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు కూడా మరొకసారి ప్రణామములు తెలియజేసుకుంటూ ఉన్నామండి. అసలు ఈ పాట విన్నప్పుడల్లా నా మనసు ఎక్కడ నేను పిల్లలు పర్ఫార్మెన్స్ చేస్తున్నా వాళ్ళల్లో నన్ను నేను చూసుకుంటూ ఉంటాను. గురువు గారు, గీతా గారు, మీ పిల్లలకి పోటీగా రావాలనుకుంటాను, ఈ పాట మీరు నాకు నేర్పిస్తారా? నిజంగా అమ్మో, వాళ్ళిద్దరు మళ్ళా గురించి చూస్తున్నారు నన్ను కదా. నిజంగా అండి, ఇప్పటి వరకు కూడా ఎంత బిజీ లైఫ్లో ఉన్నప్పటికీ కూడా శ్రీ తాళా మృత్యుంజయ గౌడ్ గారు ఒకవైపు సైన్స్ సొల్యూషన్ అనే సంస్థను స్థాపించి ఆ సంస్థకు సీఈఓగా ఉంటారు. రాష్ట్రాలలో ఎంతోమందికి నాలెడ్జిని ఇస్తూ అదేవిధంగా ఎలా ముందుకు వెళ్ళాలి వారి వారి రంగాలలోని వారు కూడా బిజీగా ఉండి ఎంతోమందికి ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్స్, అదేవిధంగా బ్రహ్మానందమై మాతా బ్రహ్మానందమై వారి యొక్క బుక్ లాంచింగ్ కావడానికి కర్త కర్మ క్రియ అయినటువంటి శ్రీ తాళా మృత్యుంజయ గౌడ్ గారండి. అదేవిధంగా ఎంతోమందికి తెలియనటువంటి విషయాల్ని తెలియపరుస్తూ గూగుల్ మ్యాప్స్ దగ్గర నుంచి గూగుల్కు సంబంధించినటువంటి అన్ని విషయాలలో కూడా తెలియనటువంటి జ్ఞానాన్ని అందరికీ తెలియపరుస్తూ సమాజిక సేవలో కూడా ముందుంటూ ఎంతోమందికి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీ తాళ్ళ మృత్యుంజయ గౌడ్ గారు కూడా మీరు ఒక్కసారి చప్పట్లతో వారిని దీవించండి. పెద్దవాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు, వాళ్ళు దీవిస్తారు. వాళ్ళకంటే చిన్నవాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు. దానికి అర్థం ఏంటంటే వాళ్ళ చప్పటల్లో ఏముందంటే ఆ భగవంతుడు ఆ రెండు చేతుల్లో వాళ్ళని ఉండి వారిని దీవిస్తూ ఉంటారు. అదే మనం ఎంత బిజీగా ఉన్నా కానీ కూడా మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఇంకొకరికి పంచటంలో ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ రెండు చాలా వేరుగా ఉంటాయి. ఆ రెండు మన మృత్యుంజయ గౌడ్ గారిలో చూస్తూ ఉన్నాము. నాకు తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్నాను ఎంతోమందికి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఎంతోమందికి కులాలని లేదు, మతాలని లేదు, ఆడవారని లేదు, మగవారని లేదు, యూత్ అని లేదు, అడిగిన వారికి అందరికీ కూడా ఎవరికి ఏ సహాయం కావాలన్నా వారితో అవుతుంది అంటే మాత్రం ముందుంటేటువంటి వ్యక్తి శ్రీ మృత్యుంజయ గౌడ్ గారు. ఇప్పుడు మన ముందు సాంగ్ పర్ఫార్మెన్స్ చేయడానికి వస్తున్నటువంటి సాంగ్ అన్నమాచార్యుల కీర్తన. అంటే చూసారా, అంతయు నీవే హరి పుండరీకాక్ష. నిజంగా ఈ ప్రపంచం అంతా కూడా ఆ స్వామి వారు ఉన్నారు. ఆయన లేని స్థలం అంటూ ఏదైనా ఉందా అంటే లేదని మనందరి దగ్గర నుంచి సమాధానం వస్తుంది. ఆ యొక్క సాంగ్ పర్ఫార్మెన్స్ చేయడానికి సోలోగా సునైన పరియారు వస్తున్నారు. రాగం హిందోళం, తాళం ఆది తాళం.